తిరుపతి నగరంలోని ఎన్జీఓ కాలనీలో జనసేన బీజేపీ టీడీపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హోమంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అరుణి శ్రీనివాసులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి వాసులకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన శ్రీవారి పాదాల వద్ద కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను నాన్ లోకల్ అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆయన తాను నాన్ లోకల్ కాదు, లోకలే అని స్పష్టం చేశారు. తిరుపతి పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి పాదాల కింద తిరుపతి పట్టణంలో గౌరవ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, అదేవిధంగా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రజలకు, తిరుపతి పట్టణ ప్రజలకు, తిరుమల వాసులకు సేవ చేయాలనే భాగ్యం కల్పించిన మూడు పార్టీల అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, అదేవిధంగా తిరుపతి పట్టణ, చిత్తూరు, తిరుపతి జిల్లా అధ్యక్షులు గౌరవ సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారు కూడా, హరిప్రసాద్ గారికి నమస్కారాలు చేసుకుంటూ, తిరుపతి పట్టణ తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆఫీసు కమ్ రెసిడెన్స్ ఇక్కడ ఈరోజు పూజలు వేసి ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి కార్యకలాపాలు ఇక్కడే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పట్టణ కార్యక్రమాలు ఈ రోజు నుంచి కూడా ఇక్కడ ప్రారంభమవుతున్నాయి. ఆ దేవదేవుడి ఆశీస్సులతో, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో తిరుపతి మహానగరంలో, ఆధ్యాత్మిక నగరంలో ఒక మచ్చలేని నాయకుడు ఈ యొక్క ఆధ్యాత్మిక నగరాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత మనకుంది అని పవన్ కళ్యాణ్ గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని, అత్యధిక అనుభవం కలిగిన, రాజకీయాల్లో అనుభవం కలిగి మంచి పేరున్న వ్యక్తిని ఆ దేవదేవుడి పాదాల చెంత అభ్యర్థిగా నిలబెట్టాలి. తిరుపతిలో ఆధ్యాత్మిక నగరాన్ని యొక్క ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని ఆలోచనతో ఈ యొక్క ఫ్యాక్షన్ సంస్కృతికి చెక్ పెట్టాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు సీనియర్ మోస్ట్ లీడర్, మచ్చలేని నాయకుడు, 10 మందికి సహాయం చేసే మనస్తత్వం కలిగిన శ్రీనివాసులు గారిని మనకు అభ్యర్థిగా